హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. మీరు కొత్త టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మనకి అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్ కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో గోడ్ సేల్స్ కూడా రాబోతున్నాయి. అండ్ అలాగే లోకల్ స్టోర్లో కనుక మీరు టీవీ కొనాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి. మీరు టీవీ కోసం వేలల్లో ఖర్చు పెట్టినా సరే తర్వాత ఈ టీవీ తీసుకోకపోతే బాగుండేదని చెప్పి చాలా మంది అయితే ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు కూడా అట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండాలంటే టోటల్గా ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో స్క్రీన్ సైజ్ ఎలా ఎంచుకోవాలి, ఓఎల్ఈడి బెస్టా, క్యూఎల్ఈడి బెస్టా, లేదంటే మినీ ఎల్ఈడి బెస్టా, అండ్ అలాగే మనకు చాలా వరకు కూడాను టీవీ కంపెనీస్ అన్ని కూడాను హెచ్డిఆర్ స్కామ్ అయితే చేస్తూ ఉంటాయి. అసలు హెచ్డిఆర్ అనేది ఎలా ఉంటుంది, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్ స్టోర్లో కనుక కొనాలనుకున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని చేసే మ్యానిపులేషన్స్ ఏంటి అనేది టోటల్ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ కూడా సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలోనే ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీ కొనేటప్పుడు చాలా మంది చేసే మేజర్ తప్పు ఏంటంటే బ్రాండ్ ని గుడ్డిగా నమ్మి టీవీ తీసుకోవడం. చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో ఎల్జీ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఎల్జీ టీవీకి వెళ్తుంటారు. లేదంటే వాషింగ్ మిషన్ కానీ ఏసీ కానీ శాంసంగ్ ఉందనుకుంటే టీవీ కూడా శాంసంగ్ కావాలని చెప్పేసి అనుకుంటారు. సో ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే జనరల్గా అన్ని వెల్ బ్రాండ్స్లో కూడాను మనకి 20,000 నుంచి మొదలుకొని 1,00,000, 2,00,000 వరకు కూడాను టీవీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో మీరు మీ కేటగిరీకి సంబంధించి లేదంటే మీకు తగిన ఫీచర్స్ని ఎంత బడ్జెట్లో తీసుకుంటున్నారు అనేది మేజర్ పాయింట్. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బ్రాండ్ అనేది పక్కన పెట్టండి. మీ బడ్జెట్ ఎంత ముందు క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఏ ఫీచర్స్తో కావాలి అనేది కూడా ముందు డిసైడ్ అయినట్లయితే దాన్ని బట్టి తర్వాత బ్రాండ్ అనేది డిసైడ్ అవ్వచ్చు. అండ్ అలాగే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే స్క్రీన్ సైజు కూడా. ఇక్కడ వ్యూయింగ్ యాంగిల్ అనేది డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు కూడాను చాలా మంది పెద్ద స్క్రీన్స్కి అయితే వెళ్తుంటారు. అండ్ అలాగే చాలా మంది కూడాను హాల్స్ పెద్ద ఉండేటప్పుడు చిన్న స్క్రీన్స్కి వెళ్ళేటప్పుడు మనకి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఉండదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీ టీవీ నుంచి మీరు కూర్చున్న ప్లేస్ ఎంత లెంత్ ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ స్క్రీన్స్ మీకు సెట్ అవుతాయనే చెప్పుకోవచ్చు. మీరు కూర్చున్న ప్లేస్ నుంచి 6 feet కనుక ఉంది అనుకున్నట్లయితే మీకు 43 inches కానీ లేదంటే 50 inches వరకు కూడాను వెళ్ళొచ్చు. అదే 8 feet ఉంది అనుకున్నట్లయితే 55 inchesకి వెళ్ళొచ్చు. అండ్ అలాగే 10 feet అండ్ అబోవ్ ఉన్నట్లయితే మీరు 65 inches టీవీని అయితే ఈజీగా సెట్ చేసుకోవచ్చు. మీ వ్యూయింగ్ డిస్టెన్స్ ఎంత ఉన్నది అనేది దాన్ని బట్టి మీ స్క్రీన్ సైజ్ అనేది డిసైడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి రెజల్యూషన్. చాలా వరకు కూడాను టీవీ కొంటారు, టీవీ కొన్నాక మనకి ఏంటంటే క్వాలిటీ అనేది అంతగా ఎక్స్పెక్ట్ చేయరు. సో అందుకోసం అని చెప్పేసి మీకు ఇక్కడ రెజల్యూషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్లో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని టీవీస్ కూడాను ఫుల్ హెచ్డి కెపాసిటీతో వస్తున్నాయి. బట్ మీకు బడ్జెట్లో కూడాను చాలా వరకు 4K టీవీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మీ బడ్జెట్ తక్కువ ఉంది అనుకున్నట్లయితే మినిమంలో మినిమం 4K అయితే తీసుకోండి. అదర్వైజ్ మీరు ఓఎల్ఈడి కానీ లేదంటే క్యూఎల్ఈడి కానీ ఈజీగా చూజ్ చేసుకోవచ్చు. మినిమంలో అయితే మీరు 4K టీవీని అయితే ప్రిఫర్ చేయండి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎల్ఈడి తీసుకోవాలా, క్యూఎల్ఈడి తీసుకోవాలా, లేదంటే మినీ ఎల్ఈడికి వెళ్ళాలా, ఓఎల్ఈడికి వెళ్ళాలని చాలా మందికి ఉన్న డౌట్. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మీ బడ్జెట్ తక్కువ ఉంది అనుకునేటప్పుడు ఎల్ఈడి టీవీకి అయితే వెళ్ళొచ్చు. ఇదేంటంటే మనకి బడ్జెట్లో దొరుకుతుంది. అండ్ అలాగే బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఓఎల్ఈడి ప్యానల్స్తో పోల్చుకుంటే. అండ్ అలాగే బ్లాక్స్ అనేవి మనకి యావరేజ్గా వస్తాయి. నెక్స్ట్ మనకి క్యూఎల్ఈడీలో మనకి క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి కలర్స్ అనేవి పంచి కలర్స్ వస్తాయి. అండ్ అలాగే బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కడైతే హాల్ ఉంటుందో ఈ హాల్లో మీకు లైటింగ్ అనేది డైరెక్ట్గా ఎక్కువ వస్తుంది అనుకునేటప్పుడు మీరు ఈ టెక్నాలజీకి అయితే వెళ్ళొచ్చు. అదర్వైజ్ మీరు తక్కువ బడ్జెట్లోనే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మినీ ఎల్ఈడి టీవీ. ఇది మనకి క్యూఎల్ఈడి కంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో థౌజండ్స్ ఆఫ్ స్మాల్ ఎల్ఈడీస్ అయితే ఉంటాయి. ఇందులో మనకి డీప్ లెవెల్ బ్లాక్స్ అయితే విజిబిలిటీ బాగుంటుంది. అండ్ అలాగే హెచ్డిఆర్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. బ్రైట్నెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా మూవీస్ చూస్తూ ఉంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఓఎల్ఈడి. ఇది మనకి సుపీరియర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ప్రతి ఒక్క పిక్సెల్ కూడాను సపరేట్ గా వెలుగుతూ ఉంటుంది. సో దీని వలన మనకి పర్ఫెక్ట్ బ్లాక్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే కాంట్రాస్ట్ బాగుంటుంది. పిక్చర్ క్వాలిటీ కూడాను చాలా సుపీరియర్ గా ఉంటుంది. ఏ యాంగిల్ నుంచి చూసినప్పటికీ కూడాను మంచి వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఉంటాయి. బట్ దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో బడ్జెట్ వైజ్ మీకు ఏ టీవీ బెటర్ అని చూసుకున్నట్లయితే అండర్ 35K లో కనుక చూసుకున్నట్లయితే ఎల్ఈడి కానీ క్యూఎల్ఈడి కానీ దొరుకుతాయి. అండ్ అలాగే 40,000 to 70,000 మధ్యలో కనుక చూసుకున్నట్లయితే మినీ ఎల్ఈడి టెక్నాలజీ అయితే వస్తుంది. అండ్ అలాగే అబోవ్ 80,000 కనుక చూసుకున్నట్లయితే ఓఎల్ఈడి టెక్నాలజీ వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మేజర్ గా టీవీ కొనేటప్పుడు చూసుకోవాల్సింది ప్యానల్స్.
విఏ ప్యానల్ ఐపీఎస్ ప్యానల్. విఏ ప్యానల్ కనుక చూసుకున్నట్లయితే బ్లాక్స్ అనేవి బెటర్ గా ఉంటాయి అండ్ అలాగే కాంట్రాస్ట్ కూడాను చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. బట్ సైడ్ యాంగిల్స్ నుంచి చూసేటప్పుడు కొంచెం క్వాలిటీ అయితే తగ్గుతుంది. అదే ఐపీఎస్ ప్యానల్ కనుక చూసుకున్నట్లయితే వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉంటుంది. మీరు ఏ యాంగిల్ లో చూసినప్పటికీ కూడాను పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. ఇందులో బ్లాక్స్ అనేవి అంత డీపర్ గా ఉండవని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హెచ్డిఆర్ గురించి చూసుకుందాం. చాలా టీవీ కంపెనీస్ కూడాను మనకి బాక్స్ పైన హెచ్డిఆర్ 10 అని ఇస్తుంటాయి, డాల్బీ విజన్ అని వస్తుంది, హెచ్డిఆర్ అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తుంటాయి. అసలు హెచ్డిఆర్ ఎక్స్పీరియన్స్ కనుక మనకు కావాలనుకున్నట్లయితే ఆ టీవీలో మనకి 600 నిట్స్ వరకు కూడాను బ్రైట్నెస్ అయితే ఉండాలి. ఇక్కడ చాలా టీవీస్ లో కూడా మనకి హెచ్డిఆర్ సపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. బట్ టీవీ యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ కనుక చూసినట్లయితే 250 నుంచి 300 వరకు మాత్రమే ఉంటాయి. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే అసలైన హెచ్డిఆర్ కంటెంట్ అనేది మీరు ఎంజాయ్ చేయలేరనే చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కంపల్సరిగా మీకు హెచ్డిఆర్ కంటెంట్ టీవీ కావాలనుకున్నట్లయితే కంపల్సరిగా మీకు టీవీ యొక్క బ్రైట్నెస్ ఎంత ఉందనేది మీరు ముందుగా చెక్ చేసుకోవాలి. 600 అండ్ అబవ్ ఉన్నట్లయితే మీకు హ్యాపీగా హెచ్డిఆర్ కంటెంట్ అయితే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా టీవీస్లో కూడాను రీఫ్రెష్ రేట్ అనేది చాలా వరకు అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తున్నారు. చాలా టీవీస్లో 120Hz రీఫ్రెష్ రేట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. నార్మల్గా మనకి 60 వరకు అయితే ఉంటుంది. ఈ 120Hz రీఫ్రెష్ రేట్ ఎవరికి అవసరం అనేది చూసుకున్నట్లయితే ఎవరైతే PS5 కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసి మనకి గేమ్స్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వాళ్ళకైతే 120Hz అవసరం ఉంటుంది. అదర్వైజ్ మీరు మూవీస్ కానీ లేదంటే వెబ్ సిరీస్ కానీ లేదంటే సీరియల్స్ కానీ చూసేటప్పుడు మీకు ఈ 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీస్ అయితే సరిపోతాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సౌండ్. చాలా వరకు టీవీస్లో కూడాను జనరల్గా 20 వాట్ నుంచి 50 వాట్ మధ్యలో మనకి టీవీ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. టీవీలో మనకి ఎంత ఎక్కువ అవుట్పుట్ ఉన్నప్పటికీ కూడాను సౌండ్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో నా ఒపీనియన్ ఏంటంటే మీరు ఒక మంచి బడ్జెట్ టీవీకి పెడుతున్నప్పుడు దాంట్లో కొంతైనా సరే ఒక సౌండ్ బార్కి పెట్టుకున్నట్లయితే మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో టీవీ కంపెనీ వాళ్ళు ఎంత మెన్షన్ చేసినప్పటికీ కూడాను ఆ టీవీ నుంచి వచ్చే సౌండ్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఆఫ్లైన్లో కనుక తీసుకోవాలనుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళేటప్పుడు మీరు అక్కడ చూసిన పిక్చర్ క్వాలిటీ మీరు ఇంటి దగ్గర సేమ్ టీవీలో సేమ్ పిక్చర్ వేసినప్పటికీ కూడాను రాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టోర్లో ఉన్న ప్రతి టీవీ కూడాను మనకి డెమో మోడ్లో ఉంటుంది. ఈ డెమో మోడ్లో కలర్స్ అనేవి పంచి కలర్స్ వస్తాయి అండ్ అలాగే వైబ్రెంట్గా కూడాను కలర్స్ ఉండడం వల్ల ఉన్న కలర్స్ని ఎన్హాన్స్ చేసి మీకు చూపిస్తూ ఉంటుంది. బట్ మీరు ఇంటికి తీసుకొచ్చాక మూవీ మోడ్ కానీ లేదంటే స్టాండర్డ్ మోడ్లో ఎక్కువ చూస్తుంటారు కాబట్టి మీకు ఆ పంచి కలర్స్ కానీ లేదంటే ఆ కాంట్రాస్ట్ కానీ మీకు రాదనే చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు కూడా ఆఫ్లైన్లో టీవీ కనుక తీసుకోవాలనుకునేటప్పుడు మీరు అక్కడ మూవీ మోడ్లో కానీ లేదంటే స్టాండర్డ్ మోడ్లో పెట్టి ఒకసారి పిక్చర్ క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ కనుక నచ్చినట్లయితే సేమ్ టీవీని మీరు ఇంటికి అయితే తీసుకొచ్చేవచ్చు. మీరు కనుక ఒక స్మార్ట్ టీవీ కొనాలనుకున్నప్పుడు ఇందులో మేజర్గా కొన్ని థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇవి ఆఫ్లైన్లో సరే ఆన్లైన్లో అయినా సరే ఈ థింగ్స్ అన్ని కనుక మీరు చెక్ లిస్ట్ చేసుకున్నట్లయితే మీకు కంపల్సరీగా మంచి టీవీని అయితే చూస్ చేసుకోవచ్చు. మేజర్గా ఫస్ట్ పాయింట్ మనకి ర్యామ్ ఎంత ఉంది అనేది కనుక చూసుకోండి. మీకు 2GB అండ్ అబోవ్ ఉన్న టీవీస్ అయితే మనకి ఫాస్టర్ ఆపరేషన్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే AOSతో రన్ అవుతుంది. ఫైర్ఫాక్స్ ఓఎస్ అయితే మనకి యాప్స్ అన్ని సపోర్ట్ ఉంటాయి, లేదంటే గూగుల్ టీవీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అన్ని యాప్స్ ఉంటాయి అండ్ అలాగే వెబ్ ఓఎస్ఆ లేదంటే శాంసంగ్లో టైజన్ ఓఎస్ ఇట్లా మీకు ఏ ఓఎస్ కన్వీనియంట్గా ఉంటుంది అనేది ముందుగా మీరు డిసైడ్ అయినట్లయితే ఆ ఓఎస్తో మీరు టీవీస్ అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ అలాగే HDMI పోర్ట్స్ ఎన్ని వస్తున్నాయి, అందులో EARC సపోర్ట్ ఉందా లేదా, వైఫై కనెక్టివిటీ వైఫై 6 వస్తుందా లేదంటే లేటెస్ట్ టెక్నాలజీ 6 కానీ ఇట్లా లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తుందా లేదంటే ఓల్డ్ టెక్నాలజీ వస్తుందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ అలాగే డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ కానీ ఉన్న టీవీస్ అయితే ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఫైనల్గా చెప్పాలనుకున్నట్లయితే మెయిన్గా మీరు హాల్లో టీవీ పెట్టాలనుకునేటప్పుడు డిస్టెన్స్ ఎంత ఉందనేది ముందు క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ఏ స్క్రీన్ సైజ్ మీకు సెట్ అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే స్క్రీన్ సైజ్ సెట్ అవుతుందో స్క్రీన్ సైజ్ సెట్ అయ్యాక బ్రాండ్ అనేది పక్కన పెట్టండి. మీ బడ్జెట్ ఎంతలో ఉంది, ఈ బడ్జెట్లో బెటర్ అవుట్పుట్స్ ఏమొస్తుంది అనేది కూడాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ అలాగే తర్వాత అందులో ర్యామ్ ఎంత వస్తుంది, ఏ ఓఎస్తో వస్తుంది, ఇంటర్నల్ స్టోరేజ్ ఏమైనా ఉందా ఏంటి టోటల్ డీటెయిల్డ్గా మీరు రీసెర్చ్ చేసి టీవీస్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. సో మనకి July 4th నుంచి కూడాను సేల్స్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి అండ్ అలాగే 1 డే ఎర్లీగా మనకి ప్రైమ్ మెంబర్స్కి అండ్ అలాగే ప్లస్ మెంబర్స్కి 1 డే ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటాయి. ఈ టీవీస్ పైన వచ్చే మంచి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ అలాగే వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. అండ్ అలాగే ఈ డీల్స్ అంతకాలం కూడాను ప్రతిరోజు కూడాను కొన్ని షార్ట్స్ అయితే వస్తాయి. ఏవేవి బెటర్ ఆఫర్స్ ఉన్నాయనేది మన ఛానల్లో షార్ట్స్ రూపంలో అయితే చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే అప్పుడైనా సరే మీరు మంచి టీవీస్ని లో ప్రైసెస్లోనే యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు ఏ బడ్జెట్లో టీవీ చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీలైతే
ఆ బడ్జెట్లో ఉన్న బెస్ట్ టీవీస్ ఏంటనేది మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.